నేను వచ్చేసాను. వచ్చేసారు నాన్నగారు. సరైన సమయానికి వచ్చారు హాని. డాడీ మనమందరం ఆడుకుందామా? ఇప్పుడే కదా పనులన్నీ ముగించుకొని వచ్చున్నాను. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. నాకు ఆడుకోవాలని. డాడీ రెస్ట్ తీసుకుంటున్నారుగా, సైలెంట్ గా ఉండు. అయితే సర్లే. నోబితా, ఒక ముఖ్యమైన విషయం దగ్గరికి రా చెప్తాను. తను ఏమనుకుంటున్నాడు? తనకి తగిన బుద్ధి చెప్పాల్సిందే. నన్ను క్షమించు శిజుకా, అర్జెంట్ పని పడింది, అందుకనే లేట్ అయింది. లేట్ గా వచ్చి సాకులు చెప్పకు. సారీ చెప్తున్నాను కదా, ఇంకా ఇలా కోప్పడితే ఎలా? నువ్వు ఇంకేం మాట్లాడద్దు ప్లీజ్ శిజుకా. నువ్వు ఎప్పుడు ఇంతే ప్రామిస్ చేసి మర్చిపోయే వాళ్ళంటే నాకు అసహ్యం. ఆగు శిజుకా, హెల్ప్ అడిగా. మన ఇద్దరం ఎంతో క్లోజ్, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. ఏం తెలుసు టైం ఏంటి? ఊరికి అలా ప్రశ్నలు అడగకుండా చేయి జాపు. ఈ తాడికి ఒకవైపు నీ చేతిలో కట్టు. ఓకే. ఇంకో ఎండ్ని షిజుకా చేతిలో కట్టాలి. నువ్వు అలా చేసావంటే నెక్స్ట్ 10 minutes లో మీరు ఎక్కడున్నా ఇద్దరు కలిసిపోతారు. నేను చెప్పింది నీకు అర్థమైందా నోబితా? తీసుకో జాగ్రత్త. కానీ ఎలా వెళ్ళి కట్టమంటావు? చెయ్యాల్సింది నీ బాధ్యత, అది నాకు అనవసరం. ఐడియా వచ్చేసింది. మంచి ఐడియా. ఎనీవేర్ డోర్. నేను మామూలుగా వెళ్ళానంటే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే తన డోర్ బయట నిలబడతాను. తను రాగానే తన చేతికి కాచక్కని నాకు నీ గురించి జైకో చెప్తే అర్థమైంది. నువ్వు ఇంట్లోంచి ఎందుకు బయటకు వచ్చేసావు? అదేంటంటే నాకు అర్జెంట్ పని పడింది జియాన్. నువ్వేమన్నావు నోబితా? నోబితా ఆగు, నీకెంత ధైర్యం నోబితా? ఆగమంటున్నానా నోబితా? నిన్ను వదిలిపెట్టను. నన్ను వదిలేయ్ నా చేతుల్లో అయిపోయా. వదిలిపెట్టను నోబితా. మర్యాదగా ఆగు లేదా ఎక్కడికి వెళ్ళా నిన్ను వదిలిపెట్టను నోబితా. ఈ రోజు నీ చర్మం ఒలిచేస్తాను. ఎలాగైనా షిజుకా మీద దీన్ని వెయ్యాలి. ఇప్పుడు చూడు ఎలా వస్తా నాచుకు. అరే మన ప్లాన్ ఫ్లాప్ అయిందే. ఏం పర్వాలేదు, తన బుక్ లో అయినా టై అయింది కదా, వెళ్ళి మన పని మొదలు పెడదాం. చుచుకా ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ ప్లీజ్ షిజుకా, నన్ను క్షమించు. నీకేం కావాలి? నీ దగ్గర సారీ అడగాలని ఇంత దూరం నుంచి వస్తాను. ఇలా అంటావేంటి? మాట్లాడుకు. అలా వెళ్ళిపోకు షిజుకా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగా చెప్పుండకూడదే. అవును, షిజుకా ఎలా ఉంది? ఏంటిది? నా బెస్ట్ ఫ్రెండ్ షిజుకా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వు అనుకున్నంత తేలిక అన్ని జరగదు నోబితా. ఏంటి? మనం ఒకసారి వెనకబడిపోతే వదిలేకూడదు, మళ్ళీ ట్రై చేయాలి. నేను సునియో ఇంటి కదా వెళ్ళాలనుకున్నాను. నాకేమైంది? ఏమీ అర్థం కావట్లేదే. నేను ఆ థ్రెడ్ ని పని చేపిస్తే తానే నన్ను ఆ షిజుకా దగ్గరికి తీసుకెళ్తుంది. అప్పుడు అక్కడ దొరికే టైంతో నేను తన్ని కాళ్ళు పట్టుకొనైనా క్షమాపణ అడుగుతాను. ఈ నోబితా ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే రే, వీడు ఇక్కడ ఉన్నాడేంటి? నాకెవరితో అరుపు వినిపించింది. ఎలాగో తప్పించుకున్నాను. ఓ హాయ్ సునియో. ఓ హాయ్ షిజుకా. నన్ను వదలండి. ఎవరు నన్ను ఇలా లాగుతున్నది? చాలా ఇంట్రెస్టింగ్ బుక్ లా ఉంది. మర్యాదగా దాన్ని నాకివ్వు. నువ్వు అడిగితే నేను కాదట, నా తీసుకో. నీ ఉద్దేశం ఏంటి సునియో? కొత్తగా ఏముంటుంది, నువ్వు అని లాక్కుంటావని ఫీలింగ్ అంతే. ఏమన్నావు? ఈరోజు నాకు చాలా కోపం తెప్పిస్తున్నారు. అసలు ఈ రోజు ఏం జరుగుతోంది? నువ్వేం చేస్తున్నావు నోబితా? ఊరికే సరదాగా అలా. ఇప్పటికి నా చేతికి దొరికావు నోబితా. నా సిస్టర్ మక్కేలు ఇరగదీస్తాను. ఓకే? అరే వీడు వీటుకున్నానకంటే ఎక్కుందే. నీకేమైంది నోబితా? షిజుకా నువ్వా? ఇక నువ్వు నన్ను
మర్చిపో. తీసుకో. అప్పుడు దొరికింది మర్చిపో. సర్లే వదిలే. అయితే నువ్వు నన్ను క్షమించేసావా? ఇక మీదట నువ్వు ప్రామిస్ చేసి మర్చిపోకూడదు, ఓకే? థ్యాంక్స్ షిజుక. అరే మనం అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. సూపరు.